నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత, సినీ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత స్వర్గీయ పాలగుమ్మి పద్మరాజు గారు రచించిన కథ వాసనలేని పువ్వులు వింటారు. రాజారావు పెళ్లి విషయంలో చాలా అదృష్టవంతుడు. ఒట్టి బిఏ పాస్ అయిన వాడికి అంత మంచి సంబంధం దొరకడం అంటే నిజంగా జాతక ప్రభావమేనన్నారు స్నేహితులంతా. భార్య రూపవతి, మావగారు మగపిల్లలు లేని ధనవంతుడు. భార్య కాపురానికి వచ్చిన 2 సంవత్సరాల్లో రాజారావులో ఎంతో మార్పు వచ్చింది. ఎప్పుడూ ఆకాశంలోకి చూసే చూపులు ప్రస్తుతం ఎప్పుడూ నేల మీదే ఉంటాయి. కొంచెం మనిషి వాడినట్టు కనబడతాడు, చిక్కిపోలేదు. ఇదివరకులాగా ప్రతి విషయాన్ని గురించి అతిగా ఉత్సాహంగా మాట్లాడే అలవాటు పోయి అతనిప్పుడు ముభావంగా, ముక్తసరిగా, సాధారణంగా పరధ్యానంగా ఉంటుంటాడు. అతను చదువుకునే రోజుల్లో ఎన్నడూ కూడా ఒకప్పుడు తాను తాలూకా గుమాస్తా పనిచేయపోతానని అనుకోలేదు. అతను లేనివాడే, కానీ ఊహలు ఆదర్శాలు లేనివాడు కాడు. అందులో ఈ పెళ్ళయిన తర్వాత అతనికి అలాంటి పనిలో ప్రవేశించవలసిన అవసరమే లేదు. మావగారు అత్తగారు కూడా వద్దని ఎంత చెప్పినా వినక అతను ఆ పనిలో ప్రవేశించాడు. అతనికి ఎంతోమంది మీద కసి తీర్చుకోవాలని తీవ్రమైన వాంఛ అకారణంగా కలిగింది. ఎవరి మీదో అతనికి స్పష్టంగా తెలియదు. కొంతవరకు తన మీదే కసి తీర్చుకోవలసిన అవసరం అతనికి కలిగిందని అతని అనుమానం. అతను కాపురం ఉన్న ఇల్లు విశాలమైన ఓ సందులో ఉంది. ఇంటి చుట్టూ ఆవరణ ఉంది. ఆవరణలో ఏవో ఎర్రటి పువ్వులు పూసే మొక్కలు ఎన్నో ఉన్నాయి. అతని భార్య ఆ పువ్వులు రోజు సాయంకాలం కోసి తలలో పెట్టుకుంటుంది. మొట్టమొదట ఆ ఎర్రటి పువ్వులు చూసినప్పుడు రాజారావుకి విచిత్రమైన ఆందోళన కలిగింది. వాటిని కోసి వాసన చూశాడు. ఏ వాసన లేదు. ఇంత రంగుగా ఉన్న పువ్వులకు వాసన ఎందుకు లేదు? ఇది చాలా అన్యాయంగా తోచింది అతనికి. అతనికి వర్డ్స్వర్త్ అంటే అభిమానం, తద్వారా ప్రకృతి అంటే కూడా. అతను ఆధ్యాత్మికంగా సామ్యవాది కూడా. వాసన అనే సంపదను అన్ని పువ్వులు సమంగా పంచుకోవడం న్యాయమని అతని మనస్సులోని అభిప్రాయం. అన్ని పువ్వులకు వాసనున్నా లేకపోయినా ఈ ఒక్క రకం పువ్వులకు వాసనుంటే అతని సామ్యవాద సిద్ధాంతాలకు అఘాతం తగలకపోను. ఈ పువ్వుల ద్వారా అతనికి ఈ లోకంలో పంపకపు విధానం అసందర్భంగా ఉందన్న సత్యం అనుభవంలోకి వచ్చింది. మొదటి రోజుల్లో మేడ మీద వసారాలో కూర్చుని ఆ పువ్వుల వైపు చూస్తూ ఉండేవాడు. కానీ ఎప్పుడూ అతను దగ్గరకు వెళ్ళి వాటిని తనంతట తాను ముట్టుకోలేదు, కొయ్యలేదు. అతని భార్య రోజు వాటిని కోసి సాయంకాలం జడలో పెట్టుకోవడం ప్రారంభించిన నాటి నుంచి అతనిలో రకరకాల ఉద్రేకాలు రేగుతూ ఉండేవి. తెల్లవారిన తర్వాత ఆ వాసన లేని పువ్వులు అతని భార్య తలగడ మీద వాడిపోయి పడుండేవి. వాటి వాసన లేని వాసన అతనికి వెగటుగా తగులుతుండేది. అతనికి రాత్రులు సరిగా నిద్రపట్టడం లేదు. ఏవో కలలు నిత్యమూ అతని తెలివికి దూరంగా వచ్చిపోతూ ఉండేవి. నిద్రలేచిన తర్వాత ఒక్క కల జ్ఞాపకం ఉండేది కాదు. కానీ అతని మనస్సు ఆ కల జరుగుతున్నంతసేపు ఏదో మదన పడుతున్నట్టు మాత్రం జ్ఞాపకం ఉండేది. ప్రొద్దున నిద్రలేచిన వెంటనే అతనికి ఎంతో నీరసంగా, బెంగగా ఉండేది. భార్య తలలోంచి రాలిన, వాడిపోయిన ఆ వాసన లేని పువ్వులు తలగడ పక్కన ఎర్రగా పడుండేవి. లోకమంతా వాడిపోయి కృంగిపోయినట్టు అతనికి అనిపించేది. రాజారావు భార్య పేరు కమల. మొదటి రోజుల్లో ఆమెకు రాజారావు తత్వం విచిత్రంగా, అస్వాభావికంగా కనిపించేది. అతను ఏదో కళ అనేవాడు, ఆదర్శం అనేవాడు. ఆమె చదువుకుని అభిరుచిని అలవర్చుకోవాలి అనేవాడు. పగలంతా ఏదో పనిలో మునిగిపోయిన ఆమెకు అతను రాత్రి ఏదో ఉద్రేకంగా చెప్తుంటే ఆవులింతలు, కునికిపాట్లు వచ్చేవి. క్రమంగా అతని మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకుండా వినడం ఆమెకు అలవాటైపోయింది. ఆమె జీవితంలో అదొక భాగంగా ఆమెకు స్థిరపడిపోయింది. అన్నం ఉడకడం, నూతులో నీళ్లు ఊరడం, వాకిట్లో ఎర్రటి వాసన లేని పువ్వులు పూయడం, రాజారావు రాత్రులు మాట్లాడడం అన్నీ ఆమెకు అలవాటైపోయాయి. కమల మంచి స్ఫురద్రూపి. నిగనిగలాడే పసుపు రంగు దేహము, తగినంత లావు, తీర్చినట్టున్న దేహం.
మొత్తం మీద ఆమె అందమైందనే చెప్పాలి. ఆమె శరీరం చల్లగా ఆరోగ్యంగా రాజారావు దేహానికి తగిలినప్పుడు అతనికి అకారణంగా చిరాకు కలుగుతుండేది. ఏదో తను మర్చిపోయినట్టు, అదేదో తనకి జ్ఞాపకం రానట్టు బాధపడేవాడు. ఆ మర్చిపోవడానికి కమల కొంత కారణమని అతనికి అజ్ఞాతంగా అనిపించేది. రాజారావు కవిత్వం రాయడం ప్రారంభించాడు. అతనికి అనేకమైన ఉద్రేకాలు లోపల ఒత్తిడి చేస్తూ ఉండేవి. అతను ఉపయోగించే మాటలకు వేరే అర్థం ఏదో ఉన్నట్టు స్ఫురించేది. ఏదో మాత్రం తెలిసేది కాదు. ఒక్కొక్క రోజుని ఆఫీసులో కూర్చుని గంటల తరబడి కొన్ని పదాలను మననం చేస్తూ ఉండేవాడు. వాసన లేని పువ్వులు, చల్లని వడలు, బెంగ, దిగులు, బరువు మొదలైన పదాలు అతని మనస్సులో తిరిగి తిరిగి ప్రత్యక్షమయ్యేవి. సగం సగం వాక్యాలు, భావాలు, పూర్తి కావడానికి వీల్లేని పద్యభాగాలు చిన్న చిన్న కాగితాల మీద గిలుకుతుండేవాడు. అవన్నీ కోటు జేబులోకి ఎక్కించి ఇంటికొస్తూ ఉండేవాడు. వాటిని నిత్యం మననం చేస్తూ ఉండేవాడు. చిత్ర విచిత్రమైన విరుపులు, విలక్షణమైన యతిప్రాసలు, అపురూపమైన నడకలు అతనికి అందకుండా అల్లా జారిపోతూ ఉండేవి. వాసన లేని పువ్వులు అనే పద్యం ఎంతోమంది మెచ్చుకున్నారు. కొందరు శైలిని పొగిడారు, కొందరు భావాన్ని, కొందరు శిల్పాన్ని. మొత్తం మీద రాజారావు కవి అని నిర్ధారణ అయింది. 10 మంది అతన్ని కవిగా అంగీకరించారు. ఆ ఉత్సాహం అతన్ని కవిని చేసింది. వరుసగా రాత మొదలుపెట్టాడు. 2-3 నెలల్లో 200 ఖండకావ్యాలు రాశాడు. మామగారు మెచ్చుకుని వాటిని అచ్చు వేయించుకోవడానికి డబ్బిచ్చారు. చక్కని కాగితం మీద చక్కని అచ్చుతో చక్కగా తయారైంది పుస్తకం. పుస్తకానికి వాసన లేని పువ్వులు అని పేరు పెట్టాడు. అతను కవిగా స్థిరపడ్డాడు. అతని పలుకుబడి అతనికి అమితమైన ఉత్సాహాన్ని కలిగించింది. అతని చిన్ననాటి స్నేహితులంతా అతను ఇలా అయి తీరుతాడని తమందరికీ అప్పుడే అనిపించేది అన్నారు. అతని ఉపన్యాసాలు వినడానికి 100 కొద్దీ విద్యార్థులు, విద్యావంతులు మోగేవారు. అతని పాటలు, పద్యాలు ప్రతి నాగరికుడి నోట్లోనూ మోగేవి. రాజారావు తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాడు. కవిగా పెరిగిన పలుకుబడి అతనికి డబ్బు లేకపోయినా మామగారి ఆదరాన్ని సంపాదించి పెట్టింది. అతని భార్య నూతిలో పడి చచ్చిపోయిన నాటి దృశ్యం రాజారావుకి జీవితాంతం వరకు జ్ఞాపకం ఉంది. అతని ఇంటికి తిరిగొచ్చేసరికి సాయంకాలం పడుతోంది. కనుచీకట్లో అతనికి అస్పష్టంగా కొన్ని ముఖాలు, అవ్యక్తంగా కొంత హడావిడి కనపడింది. అతని ఇంటికి ముందు దొడ్డిలో ఒక పక్కగా ఒక నుయ్యుంది. ఆ నూతి చెప్టా మీద కొందరు మనుష్యులు, 2-3 లాంతర్లు కనిపించాయి. దగ్గరకు పోయి చూస్తే అతని భార్య శవం చెప్టా మీద తడిబట్టలతో తడి తలతో ఉంది. చేతివేళ్ళు, కాలివేళ్ళు ముడుచుకునున్నాయి. అతనికి ఆమె ముఖం మాయగా అవ్యక్తంగా కనిపించింది. ఏదో చటుక్కుని మర్చిపోయినట్టు, అది ఎంత ప్రయత్నించినా జ్ఞాపకం రానట్టు అనిపించింది అతనికి. పంచాయతీ జరిగినప్పుడు అతను అతి ప్రశాంతంగా తను చెప్పవలసిన ముక్కలు చెప్పాడు. అతని ముఖం కొంచెం ముడతలు పడ్డా స్థిమితంగా ఉంది. అతని జుట్టు చెరిగిపోయినా అందులో విచిత్రమైన గాంభీర్యం ఉంది. అతని గొంతుక దాఢ్యంగా మోగింది. అతన్ని చూసిన ప్రతి మనిషి దుఃఖాలను ఇలాగే ఎదుర్కోవాలనుకున్నాడు. అతను చెప్పిన విషయాలందరికీ తెలిసినవే. కమలకు ఈ మధ్య మూర్ఛరోగం పట్టుకుంది. ఒకసారి పొయ్యి దగ్గర మూర్ఛ వచ్చి పడిపోతే కాలు కాలింది. అదిగో కాలి మీద మచ్చ. అవును, ఏదో సంసారంలో అనేకమైన అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. తను తిట్టేవాడు, ఆమె ఏడ్చేది. అయితే మొత్తం మీద అంత పెద్ద తగాదాలు ఏవీ లేవు. అబే లేదు. ఆమెను అతడు హింస పెట్టాడని ఎవ్వరూ అనలేరు. తను ఎరుగున్నంతవరకు ఆమె అతని మీద అసహ్యాన్ని గాని కోపాన్ని గాని వెలిబుచ్చలేదు. ఆమె నూతిలో నీళ్లు తోడుతుండగా మూర్ఛ వచ్చి పడిపోయి ఉంటుందని అతనికి తోచిన అభిప్రాయం. చేతివేళ్లు ముడుచుకునున్నాయి. తంతంతా అయిపోయిన తర్వాత అతని ఇంట్లోకి వెళ్ళి నిలువుటద్దం ముందు నిలబడ్డాడు. తన ముఖం అతి విచిత్రంగా, హృద్యంగా అతనికి కనిపించింది. చిందరవందరగా రేగిపోయిన జుట్టులో మళ్ళీ ఒక క్రమం ఉంది. ఒక సంకీర్ణమైన రేఖావిలాసం ఉంది. కళ్ళలో ప్రగాఢమైన విశ్వాసం ఉంది. ఆ ముఖం అతని మనస్సులో నాటుకుపోయింది. చాలాసేపు ముగ్ధుడైపోయి ఆ ముఖాన్ని చూస్తూ నిలబడిపోయాడు. ఇంతలో శ్మశానానికి శవాన్ని తీసుకుపోవడానికి అన్నీ సిద్ధంగా ఉన్నాయని కబురొచ్చింది.
తక్కినవన్నీ ఒక కలలోలాగా జరిగిపోయాయి. మర్నాడు మావగారు వచ్చినప్పుడు అతనికి నిజంగా దుఃఖం వచ్చింది. ఆయన్ని కౌగిలించుకుని ఏడ్చాడు. తన ఏడుపు నిజంగా ఏడుపులాగా ఉందా అని అతనికి సందేహం అప్పుడప్పుడు కలిగింది. మావగారు తన కర్మని తిట్టుకున్నాడు. మామూలుగా జరిగే పరామర్శలన్నీ అయిపోయాయి. ఇంత యవ్వనంలో ఇంత అసహజంగా పోయిన ప్రాణికి కర్మ అవి సవ్యంగా జరపడానికి తనకి మనస్సు ఒప్పడం లేదన్నాడు రాజారావు. అతని మాటల్లోని సబబు, ఆవేదన అందరికీ నచ్చింది. సాయంకాలం మంచం వాల్చుకుని ముందు దొడ్లో పడుకున్నాడు రాజారావు. ఒక మూలగా ఉంది నుయ్యి. మంచం చుట్టూ ఆ ఎర్రటి వాసన లేని పువ్వులు విరగబూశాయి. అతని భార్యకు వాటిని చూస్తే ఎంత ప్రీతి! ప్రొద్దు కుంకుతున్నప్పుడు ఎర్రబారిన సూర్యుణ్ణి చూశాడు. ఆ రంగుకి ఈ పువ్వుల రంగుకి ఉన్న చిత్రమైన అనుబంధాన్ని అతడు చటుక్కుని గుర్తించాడు. ఆ రంగు చూస్తుంటే మనస్సులో ఆలోచనలన్నీ ఆగిపోతాయి. ఏదో బరువు ఆవహించి మనస్సుని క్రిందికి లాగివేస్తుంది. ఆ రంగు చైతన్యం పూర్తిగా పోతుంది. సృష్టి అంతా లయస్థితికి చేరినట్టు అనిపిస్తుంది. ఏ కృషికి అవసరం కనిపించదు. కానీ ఈ దిగులు, ఈ బెంగ, వీటికి అడుగుని ఒక ప్రశాంతి లేకపోలేదు. గాలి ఆగిపోయిన తర్వాత మహాసముద్రంలాగా చైతన్యమంతా నిలకడగా నిలిచిపోతుంది. కానీ అప్పుడు చైతన్యానికే అర్థం పోతుంది. ఒట్టి రంగు, నిర్గుణమైన రంగు, పరబ్రహ్మ స్వరూపంలాగా, ఏకైక సత్యంలాగా తెలివినంతని ఆవహిస్తుంది. అతనికి కమల జ్ఞాపకం వచ్చింది. అస్పష్టంగా ఆమె తాత్విక స్వరూపంలో అతనికి కనపడింది. ఆమెను మనస్సులో మననం చేశాడు. ఎక్కడా వాసన లేని రంగులాగా ఆమె అతని మనస్సులో అవతరించింది. తన సంస్కృతి, తన అభిరుచి, తన ఆదర్శాలు అన్నీ ఆమెకు నేర్పాలనుకున్నాడు. కానీ ఆమెలో ఏ వాసన లేదు. అతని గొడవలన్నీ ఆమెకి ఏమీ తెలియలేదు. ఆమె ముఖం చిట్లించి విని విని ఆవులించేది. అతనికి ఆమెను నమిలి మింగేద్దామన్నంత అసహ్యం కలిగేది. ఇప్పుడు ఆమె చనిపోయింది కనుక తనకి ఆమె తత్వం మీద అంత కోపం కలగడం లేదు. అంతేకాదు, అసలు ఆమెను తను ఎందుకు అంతగా హింసించాడు? ఆమె నిజతత్వాన్ని ఎందుచేత తెలుసుకోలేకపోయాడు? తన తెలివిని, తన అభిరుచిని, తన కళాభిరతిని మించిన బలిష్టమైన ప్రాకృతిక శక్తి ఒకటి ఆమెలో ఉందని అతనికి ఎందుకు తెలియలేదు? ఆమె భౌతిక దేహం లేదు కనుక అతనికి ఆమెను గురించి ఈర్ష్య, వ్యతిరేక భావము లేకుండా ఆలోచించడానికి సావకాశం చిక్కింది. ఈ భౌతిక దేహం పెద్ద అడ్డంకి. మనుష్యుల నిజతత్వాలను స్ఫుటంగా కనబడనివ్వదు. కమల భౌతిక దేహం అతని కన్నులను కప్పివేసింది. ఆమె అసలు తత్వాన్ని కప్పివేసింది. ఆమెతో తను గడిపిన అనేక రాత్రులు అతనికి స్మృతిలోకి వచ్చాయి. ఆమె భౌతిక శరీరం తన ప్రబలమైన చిన్న చిన్న కోరికలను అతని మీద బలవంతంగా ప్రయోగించింది. ఆ కోరికలు అతన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. అతని ఆధ్యాత్మిక జీవితాన్ని కలిచివేశాయి. ఆ భౌతిక దేహం లేదు కనుక ఇంకా ఆమెకు తనకు మధ్య ఏ విధమైన అంతరాయమూ లేదు. ఆత్మ సంయోగం, అసలైన అద్వైత భావం తనలో ఉత్పన్నం కావడానికి ఇప్పుడే సావకాశం ఏర్పడింది. అతను లేచి నూతి చుట్టూ తిరిగాడు, నిట్టూర్చాడు. పువ్వుల మొక్కలలో అటూ ఇటూ తిరిగాడు. చెట్టు మీదనున్న పువ్వులను స్పృశించాడు. ఎంచేతో కొయ్యడం అత్యాచారంలాగా అతనికి అనిపించింది. చెక్కుల మీద వాటిని రాసుకున్నాడు. బాగా చీకటి పడ్డ తర్వాత లోపలికి వెళ్ళిపోయాడు. దీపం బాగా పెద్దది చేసి నిలువుటద్దం ముందు నిలబడ్డాడు. నున్నగా దువ్విన జుట్టు అతనికి వెగటుగా తోచింది. చేత్తో దాన్ని జాగ్రత్తగా చెరుపుకున్నాడు. పూర్తిగా చెరుపుకోలేదు. దువ్వెనతో ఇక్కడ అక్కడ జాగ్రత్తగా సర్దుకున్నాడు. ఆనాటి రాత్రి తన జుట్టు ఎలా ఉందో అలాగ సరిదిద్దుకున్నాడు. ఆ మూర్తి అతన్ని అనంతమైన ప్రశాంతితో నింపుతుంది. ఎంతో సంతృప్తిగా ఉంటుంది. తన ఆత్మస్వరూపాన్ని కనులారా చూస్తున్నానని అతను అనుకుంటాడు. రోజు జాగ్రత్తగా ఆ స్వరూపం వచ్చేదాకా జుట్టు రేపుకుంటాడు. అతి జాగ్రత్తగా ఆనాటి దుస్తుల వంటివే వేసుకుంటాడు. నిద్రలో కూడా అతనికి తన జుట్టు యొక్క స్వరూపం కళ్లకు కట్టినట్టు ఉంటుంది.
రాజారావు సాహిత్య ప్రపంచకంలో ఉన్నత స్థానాన్ని సంపాదించుకున్నాడు. అతని జీవితంలో లౌకికమైన సాఫల్యం ఉంది, ఆధ్యాత్మికమైన సాఫల్యము ఉంది. విద్యావంతులు, కవులు, వైజ్ఞానికులు, వేదాంతులు అందరూ అతన్ని గౌరవిస్తారు. అతని వయస్సు నడిపొద్దువాలి పశ్చిమానికి దిగిపోతోంది. అతని ప్రతిభ ఒకప్పుడు తీక్షణంగా వెలిగింది, ఇప్పుడు ప్రశాంతమైన సాయం సంధ్యాకాంతిలాగా ప్రకాశిస్తోంది. అతను వెనక్కి తిరిగి చూస్తే ఒక ఉజ్వలమైన జీవిత చరిత్ర కనబడుతుంది. రాజారావు మళ్ళీ వివాహం చేసుకోలేదు. అతని ఏకనిష్ట ప్రేమ అందరికీ గౌరవపాత్రమైంది. చిన్న వయస్సులోనే భార్య పోయి ఇంతవరకు ఆమె స్మృతినే ప్రేమిస్తూ గౌరవిస్తూ దైహిక వాంఛలను, సాంసారిక జీవితాన్ని త్రోసిపుచ్చిన యోగులు చాలా అరుదు అన్నారు తత్వజ్ఞులు. భార్య పోయిన తర్వాత ఎన్నో కావ్యాలు రాశాడు రాజారావు. ఖండకావ్యాలు, పెద్ద కావ్యాలు కూడా. రకరకాల వ్యాసాలు రాశాడు. ముఖ్యంగా జీవితాన్ని గురించి, ఆశయాలను గురించి, ప్రేమను గురించి. అతని కవిత్వం మాయగా తెలియని ఆవేదనను కలిగిస్తుంది. అతని వ్యాసాలు పూర్తిగా తెలియడానికి వీలులేని దేన్నో ప్రతిపాదిస్తాయి. మొత్తం మీద అతని శక్తిని అందరూ గుర్తించారు. చివరను అతను తన ఖండకావ్యాలన్నీ ఒక పెద్ద సంపుటిగా అచ్చువేశాడు. ఆ పుస్తకాన్ని తన భార్యకు అంకితమిచ్చాడు. పుస్తకానికి మరికొన్ని వాసన లేని పువ్వులు అని పేరు పెట్టాడు. ఆ పుస్తకంలో ఉపోద్ఘాతం ఒకటి రాశాడు. అది అతనికి సర్వజనామోదాన్ని, కీర్తిని సంపాదించి పెట్టింది. ఒక కవి కవిత్వానికి, అతని జీవితానికి గల అనుబంధాన్ని అంత అద్భుతంగా చిత్రించగల రచయిత ఇంకెవడూ లేడన్నారు విమర్శకులు. అన్ని పత్రికల్లోనూ ఆ ఉపోద్ఘాతాన్ని కొనియాడుతూ వ్యాసాలు పడ్డాయి. అతని షష్ఠిపూర్తి సందర్భంలో కూడా ఆ ఉపోద్ఘాతాన్నే ఎంతోమంది పొగిడారు. చిన్న కవులందరూ అతన్ని కవి కుల గురువుగా అంగీకరించారు. ఆ ఉపోద్ఘాతంలోని కొన్ని భాగాలను ఉదహరిస్తానిప్పుడు. నాకు పెళ్ళైన కొత్త రోజుల్లో ప్రేమ అంటే ఏమిటి అనే ప్రశ్న వచ్చింది. నాకు శారీరకమైన వాంఛల మీద ఏహ్యభావం ఆనాటి నుంచి ఉంది. అంచేత దైహికమైన, వైశికమైన వాంఛలను నేను ప్రేమగా ఎన్నడూ అర్థం చేసుకోలేదు. కానీ నాకు పెళ్ళైన మొదటి కొద్ది రోజులు నా జీవితంలో అంధకారం ఆవరించిన రోజులని చెప్పి తీరాలి. నా భార్య కమల చాలా అమాయకురాలు. ఆమె శరీర సౌష్ఠవం అనుపమానం. కానీ ఆమె దేహాన్ని నేను ప్రేమించలేకపోయాను. ప్రేమ అనే పదానికి నా అర్థం ఏమిటో ఆమెకు వ్యక్తం చేయడానికి నేను అనేక రకాలుగా ప్రయత్నించాను. కానీ ఆమె నా భౌతిక దేహాన్ని చాలా తీవ్రంగా వాంఛించేది. నాకు కొన్ని రాత్రులు ప్రబలమైన ఉద్రేకాలు వస్తూ ఉండేవి. దైహిక ప్రేమలో నేను మునిగిపోలేకపోయాను. నా దేహమే దానికి అంగీకరించలేదు. కానీ నా కమలకు ఎలా నా అభిప్రాయాలు వివరించడం, ఎలా ఆమెను నా త్రోవలోకి తీసుకురావడం? కానీ పరిస్థితి విషమించింది. ఆమె రాత్రులు ఏదో వైఫల్యంతో గోడ పక్కన కూర్చుని అకారణంగా ఏడుస్తూ ఉండేది. నాలో చిరాకు వర్షపు హోరులాగా వచ్చేది. ఈ పరిస్థితి భరించలేక నేను ఆమెను కొట్టడం ప్రారంభించాను. అప్పటి నా రాక్షసత్వానికి మితి లేదు. కానీ దెబ్బలు తిన్న తర్వాత ఆమె కొంత ప్రశాంతంగా పడుకునేది. ఆ రోజుల్లో నా హృదయం అంతా నల్లబడిపోయినట్టు అనిపించేది. చేయరాని ఘోర పాపాలన్నీ నేనే చేస్తున్నాననిపించేది. కమలకు మూర్ఛరోగం పట్టుకుంది. క్రమంగా ఆమె దేహ సౌష్ఠవం పోయింది. దీనికంతకీ నేనే కారణమని నా నైతిక స్వభావంలో నాకనిపించేది. కానీ నా కృషి గొప్పది. ఏమైనా సరే నా జీవిత సాఫల్యాన్ని నేను చూసుకోవాలి. దానికి దైహిక వాంఛలను చంపాలి. ఇంతలో కమల చచ్చిపోయింది. ఆ రోజున నాకు చిత్ర విచిత్రమైన ఊహలొచ్చాయి. అవన్నీ నేను స్పష్టంగా చెప్పలేను. నా పద్యాల్లో ఈనాటి వరకు కూడా ఆనాటి ఊహలను వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. నా శరీరంలోని బాహ్యమైన మార్పులు కొన్ని ఆనాడు కనిపించాయి. నా దృష్టిని కప్పిన పొరలు తొలగిపోయాయి. నేను కొత్త మనిషిని అయ్యాను. నా అభ్యుదయ మిత్రులతో నేను అంటుంటాను, సహజ పరిణామం కవిలోనే రావాలి అని. కవి లోపలి నుంచే పెరుగుతాడు.
అతని అనుభూతులే అతని సత్యాసత్యాలను నిరూపించాలి గాని కొన్ని బాహ్య సిద్ధాంతాలు కాదు. సామ్యవాది స్నేహితులందరూ ఒకటి గమనించాలి. కవి జగత్తులో ఆర్థిక సమస్యలు లేవు. అవి ఈ లౌకిక జగత్తును ఆశ్రయించి ఉంటాయి. ఆధ్యాత్మికమైన సమానత్వం అన్నిటికంటే గొప్పది. అసలైన సామ్య సిద్ధాంతం అది. స్త్రీ ప్రేమను గురించి రకరకాల సిద్ధాంతాలు ఈనాడు మనం వింటున్నాం. చాలా వరకు అవన్నీ పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతి అయిన అభిప్రాయాలు. మన హైందవ సంప్రదాయంలో స్పష్టమైన నిర్వచనం దీనికిచ్చారు. దాని ఔత్కృష్ట్యాన్ని గమనించడానికి చిత్త సంస్కారం కొంత అవసరం. స్త్రీ ఎవరో ఉంటే తప్ప స్త్రీ ప్రేమ అసంభవమని ఆధునికుల అభిప్రాయం. ప్రేమకు స్త్రీ నిమిత్తమాత్రమని నా అనుభవం ద్వారా నేను తెలుసుకున్నాను. ఉదాత్తమైన ప్రేమకి ఈ లోకంలో ఏ స్త్రీ కూడా అర్హురాలు కాదు. నా ప్రేయసికి ఈ లోకం వాసయోగ్యం కాదు. ఈ కామలోభాలతో కలిసి ఉన్న వాస్తవిక స్త్రీని నేను ప్రేమించలేను, వాంఛించలేను. నా ప్రేయసి ఈ లోకంలోని ఉదాత్తమైన స్త్రీత్వానికి ప్రమాణం. మహాకవులందరూ అందుకే కామాన్ని తెగనాడారు. టాల్స్టాయ్ అసలు స్త్రీ పురుష సంయోగం పాపమన్నాడు. అందరూ మహాకవుల జీవితాలను పరిశీలించగా నాకు దొరికిన మహాసత్యం ఇది. కవి కాదగినవాడు దైహిక వాంఛలకు లొంగిపోలేడు. కానీ లోకమంతటా వాటి ప్రాబల్యంతో నిండిపోయింది. అంచేత కవి లోకాన్ని ధిక్కరించవలసి వస్తోంది. కుటుంబ జీవితంలో అంచేత కవికి ఘర్షణ తప్పదు. కవికే కాదు, ఆత్మ సంస్కృతి కాంక్షించే ప్రతి సాధకుడికి ఒక కుటుంబము సంసారము అనేవి కుదరవు. కానీ నా భార్యను నేను ప్రేమించాను, అమితంగా ప్రేమించాను. అయితే ఆమె దేహ సౌష్ఠవాన్ని కాదు. ఆ దేహ సౌష్ఠవం నాకెంతో ప్రతిబంధకంగా అయిపోయింది. దాన్ని నేను అసహ్యించుకునేవాణ్ణి. కానీ ఆమె ఆత్మ విచిత్రమైంది. అనంతమైన ఎర్ర రంగు దానికి సాంకేతికం. వాసన లేని ఎర్ర రంగు. ఆమెకు విశాలమైన సంస్కారాలు లేవు. కానీ ప్రాథమికమైన స్వభావం ఏదో ప్రబలంగా ఆమెలో ఆవరించి ఉంది. మా వాకిట్లో నిత్యము పూసే అద్భుతమైన వాసన లేని ఎర్ర పువ్వులకు ఆమెకు ఏదో ఆత్మీయమైన అనుబంధం ఉందని నాకు తెలిసొచ్చింది. ఇది అనుమానం కాదు, పరమ సత్యం. ఒక్కొక్కప్పుడు ఆమె మృత్యువుకి నేనే కారణభూతుణ్ణని అనిపిస్తూ ఉంటుంది. నాకంటే ఒక సామాన్య మానవుడికి ఆమె భార్య అయితే ఆమెకు ఈ తీవ్రమైన వాంఛలు తీరకపోవడం, మూర్ఛ పట్టుకోవడం జరగకపోనేమో. నా వల్ల ఆమె దైహిక జీవితం ఎండిపోయిందేమో. అయితే ఎవరికి ఏం కావాలో స్పష్టంగా వారికైనా ఈ సృష్టిలో తెలియడానికి వీల్లేదు. నవీన మనశ్శాస్త్రజ్ఞులు కూడా ఇదే అంటారట. మన వాంఛలన్నీ అజ్ఞాతంగా ఉంటాయి. కానీ ఆమె పోయిన తర్వాత నాకొక అపురూపమైన దివ్యమూర్తిగా అయిపోయింది. ఆమె నా స్మృతిపథంలో ఎప్పుడూ జ్యోతిలాగా వెలుగుతూ ఉంటుంది. ఇలాంటి అనుభవాలన్నీ అప్పుడప్పుడు కావ్యరూపంలో వెలువడుతూ వచ్చాయి. నా జీవితాన్ని ఒక సాధనగానే నేను గ్రహించాను. ఇందులో సాఫల్యం ఎంతవరకు ఉందో తేల్చవలసిన వారు మీరు. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత, సినీ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత స్వర్గీయ పాలగుమ్మి పద్మరాజు గారు రచించిన కథ వాసన లేని పువ్వులు విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.